హృదయంలో ఆనందం తొణికిసలాడాలి, ఉల్లాసం ఉత్సాహం పరవళ్లు తొక్కాలి. ఒక్క సంపూర్ణ ఆరోగ్యవంతుడికి మాత్రమే ఇదంతా సాధ్యం. అందుకే మన పెద్దలన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యమని. ఏ దేశ పురోభివృద్ధికైనా బాటలు వేసేది ఆరోగ్యవంతులే. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్య సేవలు లభించేది అంతంత మాత్రమే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంత మంది వైద్యులే లేరు. ఇక మందుల సంగతి సరే. చాలా చోట్ల అవసరమైన పరికరాలు కూడా లేవు. కొన్ని చోట్ల ఉన్నా వాటిని నిర్వహించే నిపుణులు లేరు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకున్న దాఖలాలు కనిపించవు. బతుకు పోరులో చితికిపోతున్న ప్రజలు సరైన వైద్య సేవలు అందక విలవిల్లాడుతున్నారు. వైద్య ఆరోగ్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తాము అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గత ఏడాది ప్రకటించారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పే దిశగా పనిచేస్తున్నామని ఆశలు కల్పించారు. అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామని వరాలు వెదజల్లారు. అందరికీ ఆరోగ్యం అనే ప్రధాన సూత్రాన్ని కార్యాచరణలోకి తీసుకుంటామని ఘనంగా వెల్లడించారు. పెద్ద జబ్బులతో ఇక ఎవరూ బాధపడకూడదని ఆత్మీయత ఒలకబోశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ వైద్యం మాట అటుంచితే రాష్ట్రంలో కనీస వైద్యం కరవైంది. జ్వరాలతోనే జనం చచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 1571 విధులు నిర్వహిస్తున్నాయి. సబ్ సెంటర్లు 12,522 ఉన్నాయి. ఇక ప్రభుత్వాసుపత్రులు 71 ఉండగా ప్రధాన ఆసుపత్రులు కేవలం 11 మాత్రమే. ప్రభుత్వ డిస్పెన్సరీల విషయానికి వస్తే 107 ఉన్నాయి. అలాగే మొబైల్ మెడికల్ యూనిట్లు 32, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 50 పనిచేస్తున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రధాన ఆసుపత్రి ఉంది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు కిందకు వస్తాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో 100 బెడ్స్ హాస్పిటల్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా సరే స్థానిక మంత్రిగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావు గారు మినిమం శ్రద్ధ కూడా హాస్పిటల్ పైన పెట్టలేదు. ఇటీవలే ఒక గిరిజన మహిళ ప్రసూతి కొరకు హాస్పిటల్లోకి వస్తే మా దగ్గర సిబ్బంది లేరని చెప్పి కనీస ప్రసూతి కొరకు కూడా ఆమెను చేర్చుకోపోవడంతో తిరిగి ఆమె ఆటోలో వెనక్కి వెళ్ళిపోతూ అక్కడ పురిటి నొప్పులు రావడంతో శ్మశానంలోనే బిడ్డకు జన్మనిచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే పద్ధతుల్లో మరొక గర్భిణీ స్త్రీ ఆవిడ కానుపు కోసం అక్కడికి వస్తే లంచం ఇవ్వందే మేము చేయమని చెప్పి డాక్టర్లు అవినీతికర పద్ధతుల్లో లంచం కోసం డిమాండ్ చేయటం వలన జన్మనిచ్చిన తర్వాత బిడ్డకి ఆ బిడ్డను అమ్మి 6,000 రూపాయలు వస్తే అందులో నుంచి 2,000 రూపాయలు డాక్టర్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ కొత్తగూడెంలోనే జరిగింది. ఆ డాక్టర్ పైన ఇంతవరకు చర్యలు లేదు. విష జ్వరాలు బారిన పడినటువంటి నియోజకవర్గాలు 4 ఈ రాష్ట్రంలో గుర్తించారు. దానిలో కొత్తగూడెం 2వ స్థానంలో ఉంది. ఇది ఒక పక్క పట్టణం ఉంది, కార్మిక వాళ్ళు ఉన్నాయి, తర్వాత పరిశ్రమలు ఉన్నాయి. అయినప్పటికి కూడా సంఖ్యలో చూస్తే విష జ్వరాలు బారిన పడ్డ నియోజకవర్గాలు ఇది 2వ స్థానంలో ఉంది. దాన్ని బట్టి వీరి శ్రద్ధ ఎంత ఉందనేది కూడా మనకి అర్థమవుతుంది. పెద్ద జబ్బులు ఏదైనా వస్తే ఇంతకుముందు ఏదో ఆరోగ్యశ్రీ పథకం కింద కార్డులు ఇస్తారని చెప్పి దాని ద్వారా అందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు లభిస్తాయని చెప్పి భావించారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ కార్డులు తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న 5,000 10,000 ఆ ఖర్చు అయ్యే వరకు ప్రతి హాస్పిటల్కి తిరగటం, హాస్పిటల్కి వెళితే మీ జబ్బు ఇందులో లేదని చెప్పి ఆ పద్ధతిలో వాళ్ళని పంపించటం, చివరికి ఆ ఉన్న డబ్బులు అవజేసుకుని అకాల మరణానికి గురవుతున్నటువంటి అనేక మంది పేషెంట్స్ కూడా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ పేరు చెప్పి కార్పొరేట్ హాస్పిటల్కి మేలు చేసేటువంటి పథకం ఒకటి పెట్టారు తప్పితే జనరల్ ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే పేద రోగుల పెద్ద దిక్కు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి. ప్రతిరోజు 1,500 మంది వరకు రోగులు ఈ ఆసుపత్రికి వస్తూ పోతూ ఉంటారు. మరో 1000 మంది ఆసుపత్రిలో ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఆసుపత్రిలో తగినంత మంది డాక్టర్లు లేరు. వసతులు కరువే. ఇక్కడ ప్రొఫెసర్ల పోస్టులు 18, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు 24 ఖాళీగా ఉన్నాయి. అత్యవసరమైన మందులు ఇక్కడ ఉండవు.
ఏటా యూజర్ ఛార్జీల కింద ₹1,00,00,000 చెల్లించే ప్రభుత్వం ఈ ఏడాది 29 లక్షలిచ్చి చేతులు దులుపుకుంది. ఆధునిక పరికరాలు, టెక్నీషియన్ల కొరతతో వృధాగా పడున్నాయి. ఆసుపత్రిలో నీటి సౌకర్యం అంతంత మాత్రమే. 2 జనరేటర్లలో ఒక్కటే పనిచేస్తోంది. నేను వైద్యం చేయించుకోవడానికి వచ్చినప్పుడు మనకు ఫ్రాక్చర్ అయిన విషయం డాక్టర్ చూసి సిమెంట్ పట్టేయడం అనేటువంటి జరిగింది. 1 రోజులు 41 రోజులు ఉండాలని. తర్వాత వచ్చేసరికి అది సరిగా అతకకపోవడం, బాగా నొప్పి. సార్ మరి ఎందుకు ఇది అతుకుతలేదని చెప్పేసి సార్ని అడిగితే ఏం కాదు అతుకుతూ 41 రోజుకి రమ్మని చెప్పింది. మళ్ళీ వేరే డాక్టర్ని సంపాదించి ఆపరేషన్ అనేటువంటి చేయడం జరిగింది. చేసి ఇంత పెద్ద రాడ్ వేసిండ్రు. అంటే ఇలా ఇక్కడికి వచ్చే ప్రజలకు డాక్టర్ల మీదటువంటి నమ్మకంతో డాక్టర్ల దగ్గరికి వస్తే ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల నేను మరి ఇంత తెలిసినోనే మరి నాకే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి సామాన్య ప్రజలు పాపం ఇక్కడ నుంచి పల్లెటూరు నుంచి హాస్పిటల్కి వస్తారు. అట్లాంటి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యింది అనేటువంటిది చాలా ఆలోచించాలి. ఖమ్మం జిల్లాలో 2 వైద్య మంత్రులు ఉన్న ఆసుపత్రుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు అధిక సంఖ్యలో మరణిస్తున్న వైద్య సేవలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిపై మంత్రులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని గిరిజనుల వ్యథ. రోజుకు 1300 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్లు ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. 250 మంది ఇన్ పేషెంట్లుంటారు. ఆసుపత్రిలో 250 పడకలున్నాయి. దీన్ని 300కు పెంచాలని 4 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రధాన విభాగాలకు 15 మంది డాక్టర్ల కొరత ఉంది. అలాగే ఏజెన్సీ కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని, మధిరలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో 18 మంది వైద్యులుండాలి. అయితే కేవలం 7 ఉన్నారు. ఈ జిల్లాకు 2 మంత్రులు ఉన్నప్పటికీ గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షగా మిగిలింది. భద్రాచలం అంటే 3 రాష్ట్రాలకి కూడలిగా ఇక్కడికి పేషెంట్లు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హాస్పిటల్లో పరిస్థితి చూస్తే చాలా అగమ్య గోచరంగా ఉంది. ముఖ్యంగా సిబ్బంది కొత్త ఉంది. కాళ్ళు విరిగినా, చేతులు విరిగినా ప్రతిదీ కూడా హెడ్ ఇంజరీ అయినా ఏదైనా కూడా పైకి రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మందులు కూడా అరకొరగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఓపీ అసలు నడవటం లేదు. అందరూ డాక్టర్లు ఓపీని నిర్వహించాలి, ఒక డ్యూటీ డాక్టర్ తప్ప. కానీ అసలు ఓపీ అనేది ఈ కాలంలో కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పూర్తి అబ్జర్వేషన్ లేదు. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోగుల దగ్గర నుండి లంచాలు గుంజి హాస్పిటల్ మొత్తం అవినీతిమయం మార్చుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అరకొర వైద్య సేవలతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. పలు విభాగాల్లో వైద్యులు లేరు. 6 సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 250 పడకల ఈ ఆసుపత్రిలో పరుపులు, మంచాలు అధ్వాన్నంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా 3 కోట్ల రూపాయలు వెచ్చించి నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రిని నిర్మించిన పాలకులు అవసరమైన వైద్యులను నియమించలేదు. మొత్తం 18 మంది వైద్యులు అవసరముండగా ప్రస్తుతం 6 ఉన్నారు. 24 గంటలు అందుబాటులో వైద్యులుండి తల్లి బిడ్డ ఆరోగ్యం కాపాడటానికై ఏర్పాటు చేసిన సిమాంక్ సెంటర్ వైద్యుల కొరతతో మూతపడింది. విధులు నిర్వహించాల్సిన డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు నడుపుకుంటూ సమయానికి రావటం మరిచారు. దగ్గు పడుతుంది సార్, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. వచ్చి పోతుండం. ఏదో ఇవి ఇస్తున్నారు సార్, ఈ గోళీలు ఇస్తున్నారు, తోలిస్తున్నారు. వాళ్ళు కడుపులో నొప్పిలు ఉన్నాయి. ఇంకా మేము ప్రైవేట్ దవాఖానాలు పోవాలంటే మేము యాడ్ చేస్తాం చెప్పండి. మా తొందరగా లేకనే కదా దీనికి వచ్చేది, ఉంటే మేము దానికి పోమా. దవాఖానాకని వస్తే ఇక్కడ మంచిగా చూస్తారని వీడికి తోలిస్తే పైసలు లేకుండా వీడికి బయటనే రాస్తారు. ఏడి నొప్పులు ఆడనే ఉన్నాయి. కండ్లు బాగా గుంస్తాయి. గుంజితే గుంజినప్పుడు పోయి అద్దాలు తెచ్చుకోపో అంటారు. పిరిగి ఇస్తారు పో అంటారు. ఆడ క్యాంపు పడేది పో అంటారు. ఆడిపోయినాం ఈడిపోయినాం ఏడిపోయినా కనుక ఇయ్యరు. పైసలు తీసుకురా ఇస్తాం, కార్డు తీసుకురా ఇస్తాం అంటారు. కార్డు తీసుకొని పోయినాక అడిగితే ఇయ్యండి సార్ మళ్ళీ ఇట్లా చెప్పిండ్రు కదా అని అంటే కార్డుకే ఎవరు ఇస్తారమ్మా, బియ్యం అయ్యనికే పైసలు తెచ్చినావా అంటారు. ఇంకా మేము ఏడదెత్తాం పైసలు. కరెంటు పట్టిన కరెంటు కండ్లు మబ్బులు అన్నీ కీళ్ళు గుంస్తాయి. అన్నీ ఎక్కడివి అక్కడ వలిగిపోతాయి. చూపించుకున్నా ఇంకా బయటికి మందులకు రాస్తున్నాడు.